సూక్తములు ఆయన పేరు మీదే ఉంటాయి. అందుకే ఎక్కడ వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టాడో అక్కడి నుంచి అతని శరీరాన్ని ఊరి చివర ఉన్నటువంటి ఏ శ్మశానమునందు లయం చేసేద్దాం అనుకుంటున్నారో అక్కడకున్న దూరాన్ని 4 పెట్టి భాగిస్తారు. భాగించి ఒక భాగాన్ని విడిచిపెట్టి 3 భాగములను సమాన భాగములు చేసి 3 చోట్ల దింపుతారు. ఎందుచేత దింపుతారు అంటే ఉగ్రమైనటువంటి భూతములు యమదూతలు వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలా వేగంగా తీసుకురావాలి ఒక పర్యాయం. అది జరుగుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఆ గరుడ పురాణ వ్యాఖ్యానం అవన్నీ ఎందుకు, అందుకని వాళ్ళ ప్రీతి కొరకు 3 సమాన భాగములు చేసి 3 చోట్ల దింపుతారు. బీసి సంఖ్య మీద శవవాహకులు ఉంటారు అని 5 ఉండాలి, లేదా 7 ఉండాలి, 9 ఉండాలి, అథవా ఎద్దుల బండిలో తీసుకెళ్ళాలి అని. తీసుకెడితే అప్పుడు సంఖ్యా నియమం లేదు అని. ఈ శవాన్ని 3 చోట్ల దింపి 4వ చోట దింపడం అంటే మహాభినిష్క్రమణమా. ఇక ఆ శరీరముతో ఇక ఆ జీవి కనపడదు, ప్రేతము వెళ్ళిపోయింది అని గుర్తు. ఆఖరిసారి దింపడం అంటే అదే దింపడం. అందుకే ఆఖరిసారి దింపి పడుకోబెట్టేది దేని మీద అంటే కట్టిన కట్లు విప్పి ఆ కట్ల మీద పడుకోబెట్టాలి అంది శాస్త్రం. పడుకోబెట్టి అప్పటి వరకు ఆ శరీరంతో బహుశः ఎన్ని రకాలైనటువంటి తప్పులు చేసి ఉంటాడో అన్ని తప్పులు తెలిసో తెలియకో చేశాడుగా. చేయకపోవడం ఏం లేదు. తెల్లవారుజామున నిద్ర లేవలేదు, అసలు సంధ్య వేళలో నిద్రపోకుండా ఉండలేదు, కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండలేదు, చెవులతో వినకూడనివి వినకుండా ఉండలేదు. మరి ఈ పాపాలన్నీ ఇప్పుడు పోయేటట్టు ఎవరు చేయాలి? ప్రేమతో కడుపున పుట్టినవాడే చెయ్యాలి. అందుకని పంచగవ్యాలు తీసుకొస్తారు. గో సంబంధమైన పంచగవ్యములను తీసుకొచ్చి పంచగవ్యములతో సంస్కరిస్తారు. అయా మా నాన్నగారు తెలియకి ఈ తప్పులన్నీ చేసి ఉండుంటారు,